ఓం శాంతి. మురళీ డేట్ 24/8/24. मीठे बच्चे, बाप ने तुम्हें संगम पर जो स्मृतियां दिलाई है उसका सिमरण करो तो सदा हर्षित रहेंगे. మధురమైన పిల్లలు, బాబా ఈ సంగమ యుగంలో మీకు ఏవైతే స్మృతులు కలిగించారో వాటి స్మరణ చేస్తూ ఉన్నట్లయితే సదా సంతోషంగా ఉంటారు. బాబా సంగమ యుగంలో ఏ స్మృతులైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తూ ఉన్నట్లయితే సదా హర్షితంగా సంతోషంగా ఉంటారు. ప్రశ్న, సదా हल्के रहने की युक्ति क्या है? किस साधन को अपनावो तो खुशी में रह सकेंगे? ప్రశ్న, సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి? దేన్ని మీరు అవలంబించినట్లయితే సంతోషంగా ఉండగలరు? उत्तर, सदा हल्का रहने के लिए इस जन्म में जो जो पाप हुए हैं वो सब अविनाशी सज्जन के आगे रखो. జవాబు, సదా తేలికగా ఉండడం కోసం ఈ జన్మలో ఏవైతే పాపాలు జరిగాయో వాటన్నిటినీ కూడా అవినాశి సర్జనైనటువంటి బాబా ముందు పెట్టండి, బాబాకు తెలియచేయండి. बाकी जन्म जन्मांतर के पाप जो सिर पर है उसके लिए యాద్ కి యాత్ర మీ రహో. ఇంకా మిగిలిన అంటే జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు అవి తెలియవు కదా, అవైతే తలపైన ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవడం కోసం స్మృతి యాత్రలో ఉండండి. యాద్ సే హీ పాప్ కటెంగే ఫిర్ ఖుషీ రహేగి. ఎందుకంటే స్మృతితో పాపాలు సమాప్తి అయిపోతాయి, ఖుషి కూడా ఉంటుంది. బాప్ కి యాద్ సే ఆత్మ సతో ప్రధాన్ బన్ జాయేంగే. బాబా స్మృతితో ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. కాబట్టి సదా హర్షితంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా అవినాశి సర్జన్ ముందు అన్ని విషయాలు కూడా క్లియర్ చేసుకోండి, బాబాకు చెప్పండి అంటున్నారు. అనేక జన్మల యొక్క పాపాలు క్లియర్ అవ్వాలి అంటే బాబాను స్మృతి చేయండి. ఎంత స్మృతి యాత్రలో ఉంటారో అంత పాపాలు సమాప్తి అయిపోతాయి, ఖుషి ఉంటుంది, ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप समझाते हैं, तुमको स्मृति आई है कि हम आदि सनातन देवी देवता धर्म के थे, हम राज करते थे, हम बरोबर विश्व के मालिक थे. उस समय दूसरा कोई धर्म नहीं था. हमने ही सतयुग से लेकर जन्म लेते 84 का चक्र पूरा किया. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకైతే స్మృతి కలిగింది కదా, ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులుగా మనం ఉండేవారిమి, రాజ్యం చేసేవారిమి, అనేక సార్లు ఈ విశ్వానికి మాలికలుగా కూడా అయ్యాము. ఆ సమయంలో ఇంకా వేరే ధర్మం అంటూ ఏమీ ఉండేది కాదు. అయితే సతయుగం నుండి ఇప్పటి వరకు 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. सारा जाट की स्मृति आई है. हम देवता थे, फिर रावण राज में आ गए तो देवी देवता कहलाए के लायक ना रहे, इसलिए धर्म के दूसरा समझ लिया है. అయితే ఈ వృక్షం రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వృక్షం యొక్క స్మృతి కూడా కలిగింది కదా మీకు. దేవతలుగా ఉన్న మనము రావణ రాజ్యంలోకి వచ్చేస్తాము. ఎప్పుడైతే వికారాలకి వశమైపోతామో దేవతలుగా పిలువబడేటటువంటి అర్హత ఉండదు అంటున్నారు బాబా. అందుకే తమ ధర్మం యొక్క పేరు కూడా మార్చేసుకున్నారు. దేవతా ధర్మానికి బదులు హిందువు అని పిలుచుకుంటున్నారు. और किसका भी धर्म बदलता नहीं है. ఇంకెవ్వరి ధర్మం ఇలా మారదేమో పేరు. जैसे क्राइस्त का क्रिश्चियन धर्म, बौद्ध का बौद्ध धर्म चला आता है. सबकी बुद्धि में है बौद्ध ने फलाना टाइम స్థాపన किया. ఏ విధంగా క్రిస్టియన్స్ యొక్క ధర్మాన్ని క్రైస్తు స్థాపన చేశారు, క్రిస్టియన్స్ అని అంటారు. అలాగే బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశారు, అది నడుస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు అందరి బుద్ధిలో కూడా మా ధర్మం ఏ సమయంలో వచ్చి స్థాపన అయ్యింది అనేది చాలా క్లియర్ గా ఉంది. हिंदुओं को अपने धर्म का पता ही नहीं है। हमारा हिंदू धर्म कब से शुरू हुआ है, किसने बनाया? కానీ హిందువులకి వాస్తవానికి ఇది తెలీదు, మా ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపన చేశారు అని. లాఖోं वर्ष कह देती है, లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తారు. సరే, సృష్టి का नॉलेज तुम बच्चों को भी है, इसको कहते हैं జ్ఞాన్ విజ్ఞాన్. అయితే లక్షల సంవత్సరాలు అని చెప్పడం రాంగ్ కదా. మొత్తం ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. దీన్ని జ్ఞానం విజ్ఞానము అని కూడా అంటారు. उन्होंने विज्ञान भवन नाम बल रखा है, परंतु बाप उसका अर्थ समझाते हैं. ज्ञान और योग, रचता और रचना के आदि मध्य अंत का ज्ञान अभी तुम समझते हो कि हम भी नहीं जानते थे, नास्तिक थे, सतयुग में तो ये ज्ञान हो नहीं सकता. మొత్తం ఈ సృష్టి యొక్క జ్ఞానం పిల్లలైన మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బాబా వచ్చి దీని అర్థాన్ని కూడా తెలియచేస్తున్నారు. జ్ఞానం ఏంటి, యోగం ఏంటి. జ్ఞానం, యోగం, రచయిత, రచన యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం ఇప్పుడు పూర్తిగా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా. భలే మీకు కూడా తెలిసేది కాదు, నాస్తికులుగా ఉండేవారు. सतयुग में तो ये ज्ञान हो नहीं सकता, अभी तुमको टीचर ने पढ़ाया है, पढ़कर तुमको राज्य भाग्य मिलता है, क्योंकि तुमको रहने के लिए नई सृष्टि चाहिए. సతయుగంలో ఏ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. ఇప్పుడు బాబా వచ్చి మనకి టీచర్ అయి చదివిస్తున్నారనమాట. చదివించడమే కాదు, రాజ్య భాగ్యం కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఉండేందుకు అర్హత కలిగి లేదు. ఈ ప్రపంచం చాలా తమో ప్రధానంగా పాతగా అయిపోయింది. అందుకు బాబా వచ్చి కొత్త సృష్టిని తయారు చేస్తున్నారు, పరివర్తన చేస్తున్నారు అన్నమాట ఈ పాత సృష్టిని. इस पुरानी सृष्टि में तो पवित्र देवी देवताएं पैर रख ना सके, बाप आकर तुम्हारे लिए पुरानी दुनिया का विनाश कर नई दुनिया स्थापन करते हैं. ఈ పాత సృష్టి పవిత్రమైన దేవీ దేవతల యొక్క పాదం మోపబడదు ఇక్కడ అంటున్నారు బాబా. కనీసం వాళ్ళు పాదం కూడా పెట్టేందుకు యోగ్యంగా లేదు కదా. అందుకే బాబా వచ్చి ఈ పాత సృష్టిని వినాశనం చేసి కొత్త సృష్టి యొక్క స్థాపన చేస్తున్నారు. హమారే లియే వినాశ్ జరూర్ హోనా హే, కల్ప కల్పాంతర్ హమ్ ఏ పాట్ బజాతే హే. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, వినాశనం అయితే తప్పనిసరిగా జరగవలసిందే. కల్ప కల్పాంతరాలు మీరు పాత్రలు అభినయిస్తూ వచ్చారు. బాబా పూछते हैं आप आगे कब मिले हो, तो कहते हैं बाबा हर कल्प मिलते हैं आपसे రాజభాగ్య లేనే. బాబా అడుగుతారు పిల్లల్ని, పిల్లలు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా అని. హా, పిల్లలు ఏమని చెప్తారు, బాబా కలిసాము, కల్పకల్పము మిమ్మల్ని కలుస్తాము, రాజ్యభాగ్యం పొందుతాము అంటారు కదా. कल्प पहले भी बेहद सुख का राजभाग्य मिला था. ये सब बातें जो स्मृति में आई है, अब उनका सिमरन होना चाहिए. ते కల్ప క్రితం కూడా అనంతమైన సుఖపు రాజ్య భాగ్యాన్ని మీరు పొందారు. ఇప్పుడు ఈ స్మృతులన్నీ బాబా కలిగిస్తున్నారనమాట. ఏ స్మృతులైతే మీకు బాబా కలిగిస్తున్నారో వాటి యొక్క స్మరణ చేయండి. जिसको బాబా స్వదర్శన్ చక్ర कहते हैं, దీన్ని ఏమంటారు, స్వదర్శన చక్రం. हम पहले सतो प्रधान थे, ये भी तुम स्मृति आई है ना. आप आत्मा को अपना अपना पार्ट मिला हुआ है. ఇంతకు ముందు మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇది కూడా మీకు స్మృతిలోకి వచ్చింది కదా. ఆత్మలు తమ తమ పాత్రలు అభినయిస్తూ ఉంటాయి. हम आत्मा छोटी अविनाशी है, उसमें पार्ट भी अविनाशी है, जो चलता ही रहेगा. ఆత్మైన మనము చాలా చిన్న నక్షత్రం మాదిరిగా ఉంటాము, కానీ ఆత్మలో ఉన్న పాత్ర మాత్రం చాలా అద్భుతం, అవినాశి. అది నడుస్తూనే ఉంటుంది. ఏ బనీ బనాయి బన్ రహీ హే, ఇస్మే నయీ బాత్ కోయి యాడ్ వా కట్ నహీ హో సక్తి. ఇది తయారు చేసి చేయబడి ఉన్న డ్రామా.
ఇందులో కొత్త విషయం ఏమీ ఉండదు అంటున్నారు బాబా. అంటే కొత్తదేదో యాడ్ అవ్వడం, పాతది కట్ అవ్వడం ఇలా అయితే జరగదు కదా. కోయి బి మోక్షకో పా నహీ సక్తే. ఎవ్వరూ మోక్షాన్ని పొందరు. అంటే మోక్షాన్ని పొందడం అంటే అర్థం తమ పాత్రను ఏదైతే ఉందో కల్పకల్పము ఫిక్స్ అయి ఉందో అది ఒక కల్పం మార్చివేసినట్లే అవుతుంది కదా. ఇది ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఉన్నటువంటిది కాబట్టి మార్పు లేనటువంటిది అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలు అభినయిస్తూ ఉంటారు. కోయి ముక్తి మాంగ్తే హే, ముక్తి అలగ్ హే, మోక్ష అలగ్ హే. ఏ భీ స్మృతి మే రఖనా హే. स्मृति होगा तो औरों को भी స్మృతి దిలాయేంగే. తుమ్హారా దందా హీ ఏ హే నా. అయితే ఎవ్వరూ కూడా మోక్షాన్ని పొందలేరు అంటున్నారు బాబా. చూడండి, ముక్తిని అడుగుతారు. ముక్తి వేరు, మోక్షం వేరు అంటున్నారు బాబా. ముక్తి అయితే లభిస్తుంది, కొద్ది సమయం కోసం అందరూ ఇంటికి వెళ్తారు, దాని పేరే ముక్తిధామం కదా. మోక్షధామము అని అనరు. మోక్షధామము అంటే ఇంకా ఏ పాత్ర లేకుండా ఇంట్లో అంటే శాంతిధామంలో ఉండిపోవడము అన్నమాట. అలా అయితే జరగదు కదా అంటున్నారు బాబా. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. మీకు గుర్తుంటేనే కదా ఇతరులకి చెప్పగలరు, స్మృతిలోకి కూడా వస్తూ ఉంటాయి. మీ వ్యాపారమే ఇది, అందరికీ ఈ విషయాలు తెలియచేస్తూ ఉండడం, వారి కళ్యాణం చేయడం. బాప్నే జో స్మృతి మే లాయా హే ఓ ఫిర్ ఔరోం కో భీ స్మృతి దిలావో తబ్ ఓంచ్ పద్ పా సకేంగే. బాబా ఏవైతే స్మృతిలోకి తీసుకొచ్చారో, స్మృతి కలిగించారో అవన్నీ కూడా మీరు స్మరణ చేస్తూ ఉండండి, ఉన్నతమైన పదవి పొందుతారు. ऊंच पद पाने के लिए बहुत मेहनत करनी है. ముఖ్య మెహనత్ హై యోగ్ కి. అయితే ఉన్నతమైన పదవి కోసం శ్రమ అయితే చేయాలి. అన్నిటికంటే చాలా ఉన్నతమైన శ్రమ యోగం యొక్క విషయంలో అంటున్నారు బాబా. ఏ హే యాద్ కి యాత్ర जो बाप के सिवाय और कोई सिखला नहीं सकते. బాబా ఇక్కడ నేర్పిస్తారు స్మృతి యాత్ర అన్నమాట. ఇది బాబా తప్ప ఇంకెవ్వరు నేర్పించలేరు. अभी तुम मनुष्य से देवता बनने की पढ़ाई पढ़ते हो. तुम जानते हो कि हम फिर से नई दुनिया में जाएंगे. ఇప్పుడు మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యే చదువు చదువుతున్నారు, మీకు తెలుసు కదా మేము మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని. ఉస్కా నామ్ హీ హే అమర్లోక్. దాని పేరే అమరలోకం. ఏ హే మృత్యులోక్. యహా తో అచానక్ బయటే బయటే మౌత్ ఆ జాతా హే. ఇదైతే మృత్యులోకం కదా. ఇక్కడ చూడండి, కూర్చొని కూర్చొని మృత్యు పొందుతూ ఉంటారు. वहां मृत्यु का नाम निशान नहीं, क्योंकि आत्मा को तो वास्तव में काल काता नहीं. సతయుగంలో అయితే మృత్యువు యొక్క పేరే ఉండదు. ఎందుకు అంటే వాస్తవానికి ఆత్మ ఎప్పుడూ కూడా మరణం చెందదు కదా. ఆత్మ అవినాశి, ఆత్మను కాలుడు కబలించలేరు అంటున్నారు బాబా. कोई मिठाई की चीज तोड़े ही है खाने के लिए. ड्रामा अनुसार जब समय होता है तो आत्मा चली जाती है. ఇదేమైనా తీపి పదార్థమా తినడానికి? మృత్యువు తినడము అనేది రాంగ్ అంటున్నారు బాబా. భలే శరీరాలు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మను కాలుడు కబలించడం తినడం అనేదేమీ లేదు అంటున్నారు. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ ఒక శరీరాన్ని విడిచి ఇంకొకటి తీసుకుంటూ ఉంటుంది. జిస్ సమయ జిస్కో జానా హోతా హై ఓ చలా జాతా హై. ఏ సమయంలో ఎవరు వెళ్ళేది ఉందో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాల్ కోయి పకడతా హే క్యా. ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హే. కాలుడేమైనా ఆత్మను పట్టుకుంటుందా? లేదు కదా. ఆత్మ ఒక శరీరం విడిచి ఇంకొకటి ధరిస్తూ ఉంటుంది. కాల్ కుచ్ భీ నహీ హే, ఏ తో కదాయేం బైట్ బనాయి హే. కాలుడనే ఒక వ్యక్తి ఎవరూ లేరు కదా, కథలు ఈ విధంగా తయారు చేసుకున్నారు. అంటే ఇదంతా డ్రామా అనుసారంగా ఫిక్స్ అయి ఉంది, ఎప్పుడు ఎవరు శరీరాలు విడిచిపెట్టాలి, ఏ రకంగా జన్మల్లోకి వెళ్ళాలి అనేది. అంతేకాని మృత్యువు కబలించేయడం, ఎవరో వచ్చి మన ప్రాణం తీసుకువెళ్ళడం ఇలా ఏమీ లేదు అంటున్నారు బాబా. ఓ హే అమర్ లోక్ వహా నిరోగి కాయా రేతీ హే.
బాబా చెప్తున్నారనమాట, సతయుగం అమరలోకం, అక్కడ నిరోగి కాంచనకాయ దేహం మీకు లభిస్తుంది. सतयुग में भारतवासियों की आयु भी बड़ी थी, योगी थी। योगी और భోగి का फर्क अभी मालूम पड़ा है ना। సతయుగంలో భారతవాసీల యొక్క ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది, యోగీలుగా ఉండేవారనమాట. యోగీలలో భోగీలలో చాలా తేడా ఉంటుంది, తెలిసిపోతుంది అంటున్నారు బాబా. తుమ్హారీ ఆయు వృద్ధి కో పా రహీ హే, ఇప్పుడు మీ యొక్క ఆయుష్ కూడా పెరుగుతూ ఉంది అంటున్నారు బాబా. जितना तुम योग में रहेंगे उतना पाप भस्म होंगे और पद भी ऊंच मिलेगा, आयु भी बड़ी होगी। यदा राजा रानी आयु पूरी कर शरीर छोड़ती है, प्रजा का भी ऐसा होता है, परंतु पद का फर्क है। మీరు ఎంత యోగంలో ఉంటారో అంత పాపాలు కూడా భస్మం అయిపోతూ ఉంటాయి, పదవి కూడా ఉన్నతంగా లభిస్తుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది అంటున్నారు బాబా. యదా రాజారాణి తదా ప్రజ అంటున్నారు బాబా. ఎందుకంటే సతయుగంలో ఆయుష్ అనేది కంప్లీట్ గా ఉంటుంది, ఆయుష్ పూర్తి చేసుకుని రెండవ శరీరం తీసుకుంటారు అంటున్నారు బాబా. ప్రజలు కూడా అలానే, రాజు రాణి ఎలా ఉంటారో ప్రజలు కూడా అలానే ఉంటారు, కాకపోతే పదవుల్లో తేడా అనేది ఉంటుందన్నమాట, వెరైటీ పదవులు ఉంటాయి. अब बाप तुमको कहती है, स्वदर्शन चक्रधारी बच्चों, ये अलंकार तुम्हारा है। गृहस्थ व्यवहार में रहते कमल फूल समान तुम रहते हो, सिवाय तुम्हारे और कोई रह ना सके। అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ స్వదర్శన చక్రం ఏదైతే ఉందో ఇది మీ అలంకారము అంటున్నారు బాబా. విష్ణువుకి చూపించారు కదా, వాస్తవానికి విష్ణువుకి చూపించిన ఆ అలంకారాలన్నీ మీవే అని చెప్తున్నారు. ఎందుకంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీరు తప్ప ఇంకెవ్వరు అవ్వటం లేదు కదా. అక్కడ దేవతలు ఏమైనా పురుషార్థం చేయాలా పవిత్రంగా ఉండడానికి? అది ఉన్నదే పవిత్ర ప్రపంచం. ఈ కలియుగం అపవిత్ర ప్రపంచం కాబట్టి, తమో ప్రధానంగా అయి ఉన్నారు కాబట్టి, సతో ప్రధానంగా అవ్వడానికి, పవిత్రంగా అవ్వడానికి ప్రాక్టీస్ చేయాలి, శ్రమ చేయాలి అన్నమాట. ఎబి స్మృతి आई है कि इस जन्म में रहने हमने कितने पाप किए हैं, इसीलिए बाबा कहती है वो सब अविनाशी सज्जन के आगे रखो तो हल्के हो जाएंगे। ఇది కూడా పిల్లలైన మీకు స్మృతి కలిగించడం జరిగింది కదా. ఏ జన్మలో మీకు తెలిసి ఏవైతే పాపాలు జరిగాయో అవన్నీ కూడా అవినాశి సర్జనైనటువంటి బాబా ముందు పెట్టండి, బాబాకు చెప్పండి, మీరు చాలా తేలికగా అయిపోతారు అంటున్నారు. బాకీ జన్మ జన్మాంతర కే పాప్ జో సిర్ పర్ హే ఉస్కే లియే క్యా కర్నా హే, మరి మిగిలి ఉన్న జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం కోసం ఏం చేయాలి? యోగమే रहना है ना, యోగంలో ఉండాలి కదా. యోగ్ సే హీ పాప్ కటేంగే और खुशी भी रहेगी, యోగం ద్వారానే పాపాలు సమాప్తి అవుతాయి, ఖుషి కూడా ఉంటుంది. బాప్ కి యాద్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే, मालूम है कि हम याद से ए बनेंगे, कौन याद नहीं करेगा। మీకు తెలుసు కదా, బాబా స్మృతితో సతో ప్రధానంగా అయ్యేది ఉంది, మరి తెలిసి ఉండి కూడా మీరు ఎందుకు స్మృతి చేయలేకపోతున్నారు? परंतु ये युद्ध का मैदान है ना, मेहनत करनी पड़ती है इतना ऊंच पद पाने के लिए, కానీ ఇది యుద్ధ మైదానం కదా, శ్రమ చేస్తూ ఉండాలి అన్నమాట. మీరు ఉన్నతమైన పదవి పొందాలి అంటే శ్రమించాలి అంటున్నారు. ये भी बच्चों को स्मृति आई है कि बेहद के बाप से हम ऊंचे थे ऊंच वर्षा लेती है, कल्प कल्प लेती है। అనంతమైన పిల్లలకు బాబా ఇది కూడా స్మృతి కలిగించారు, మీరు ఉన్నతోన్నతమైన వారసత్వానికి యజమానులుగా అయ్యేది ఉంది, అది కూడా కల్ప కల్పాంతరాల కోసము అంటున్నారు బాబా. తుమ్హారే పాస్ బహుత్ ఆయేంగే ఆకర్ మహామంత్ర లేంగే మన్మనా భౌక, మీ దగ్గరికి ముందు ముందు ఎంతో మంది వస్తారు, వచ్చి మన్మనా భవ యొక్క మహామంత్రాన్ని తీసుకుంటారు అంటున్నారు బాబా.
मन मना भव का अर्थ है अपने को आत्मा समझ बाप को याद करो. మన్మనా భవ అనే దాని యొక్క అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయండి. ఏ హే మహాన్ మంత్ర హేనా, మహాన్ ఆత్మ బన్నే కే లియే. ఇది మహాన్ మంత్రం, మహోన్నత మంత్రం, మహానులుగా అవ్వడం కోసం అంటున్నారు బాబా. और कोई महात्मा है नहीं, महात्मा तो वास्तव में श्री कृष्ण को कहा जाता है क्योंकि वो पवित्र है. ఇక్కడ ఎవరైతే మహాత్ములను చెప్పుకుంటున్నారో వారిని వాస్తవానికి మహాత్మా అని అనడానికి లేదు, శ్రీకృష్ణుణ్ణి మహాత్మా అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు పవిత్రమైన వారు కాబట్టి. देवताएं सदैव पवित्र रहती है. देवताओं का है प्रवृत्ति मार्ग, సన్యాసియోం का है నివృత్తి మార్గ్. దేవతలు సదా పవిత్రంగా ఉంటారు. దేవతలది పవిత్రమైన ప్రవృత్తి మార్గం, మరి సన్యాసులది నివృత్తి మార్గం అంటున్నారు బాబా. स्त्रियां तो धक्के खा ना सके, ये सब अभी कलयुग में खराबियां हो गई है. स्त्रियों को भी सन्यासी बनाकर ले जाती है, फिर भी उन्होंने पवित्रता पर భారత్ దమారేతా హే. బాబా చెప్తున్నారనమాట, ఇక్కడ సన్యాస ధర్మము అనేది స్థాపన అయ్యింది కదా, మరి స్త్రీలు ఎన్ని విధాలుగా శ్రమ చెయ్యగలరా? అడవుల్లోకి వెళ్ళిపోవడము ఇలా అయితే స్త్రీలు చెయ్యలేరు. కానీ ఈ కలియుగం అనేది ఎంత పాడైపోయి ఉంది అంటే స్త్రీలను కూడా సన్యాసులుగా చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. కానీ వారిలో కూడా పవిత్రతా శక్తి ఉంది సన్యాసుల్లో. అదే ఈ భారతదేశాన్ని పూర్తిగా పడిపోకుండా రక్షిస్తుంది అని కూడా చెప్పొచ్చు. జైసే పురాణే మకాన్ కో పోచి ఆది లగాయి జాతి హై తో జైసే నయా బన్ జాతా హై. ఉదాహరణకి చూడండి, పాత ఇంటికి కాస్త మనం పెయింటింగ్ వేస్తాం అనుకోండి, మంచిగా దాన్ని సున్నమేసి తీర్చిదిద్దినట్లయితే కొత్తగా కనిపిస్తుంది కదా, మరామత్తు అంటారు. ఏ సన్యాసి బి పోచి దే కుచ్ బచావ్ కర్తే హే. అలా ఈ సన్యాసులు కూడా మరామత్తు కోసం కాస్త ఈ భారతదేశం పడిపోకుండా వారు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అన్నమాట. పరంతు బాప్ కేతే హే ఓ ధర్మకే అలగ్ హే పవిత్ర బంతే హే. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఆ ధర్మమే వేరు, పవిత్రంగా భలే ఉంటారు. అంటే గృహస్థ వ్యవహారాన్ని వదిలి పవిత్రంగా ఉండడం అద్భుతం ఏమీ కాదు కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్ర జీవితాన్ని జీవించే విధి విధానం బాబా ఇక్కడ నేర్పిస్తున్నారనమాట. भारत खंड में ही इतने देवी देवताओं के मंदिर भक्ति आदि है ना, ये भी खेल है जिसका वृत्तांत तुम बनाते हो. भक्ति मार्ग के लिए ये सब ही चाहिए ना. భారత ఖండం ఏదైతే ఉందో ఎంత ఉన్నతమైనది. ఇక్కడ విశేషంగా దేవీ దేవతల యొక్క మందిరాలు ఎన్నో ఉన్నాయంట భారతదేశంలో. ఎంత భక్తి చేస్తారో తెలుసా. ఇది కూడా ఒక ఆటలాగా అంటున్నారు బాబా. ఆ వృత్తాంతం ఏంటనేది తెలియదు, వారి హిస్టరీ జాగ్రఫీ ఏమీ తెలియదు, కేవలం భక్తి చేస్తారు అంటున్నారు బాబా. అయితే భక్తి చేస్తూ చేస్తూ ఉన్నతిలోకి వెళ్ళారా, దిగిపోయారా, ఇది కూడా తెలుసుకోలేకపోతున్నారు. భక్తి మార్గంలో ఇవన్నీ జరగవలసిందే. మరి एक शिव के ही इतना नाम रख दिए हैं, नाम पर मंदिर बनाया है, ढेर के ढेर मंदिर है ना. చూడండి, సపోజ్ శివ బాబా విషయమే ఎన్ని టైటిల్స్ ఉన్నాయి కదా బాబాకు, ఎన్నో పేర్లతో బాబాని మహిమ చేస్తారు. అన్ని పేర్లకు సంబంధించిన మందిరాలు నిర్మించేశారు. బబుల్నాథ్ అంటారు, కేదార్నాథ్ అంటారు, వైద్యనాథ్ అంటారు, ఒక్కొక్క పేరుకే ఒక్కొక్క మందిరం. ఎన్ని మందిరాలు నిర్మించారు, ఎంత ఖర్చు చేశారు. మిల్తా ఫిర్ భీ ఆధా కల్ప్ కా సుఖ్ హేనా, బస్ బహుత్ పైసా లగాతే హే, మూర్తియాం టూట్ ఫూట్ జాతీ హే. కానీ లభించేదేంటి? బాబా చెప్తున్నారనమాట, ఖర్చు చేస్తూ వచ్చారు, సమయం కూడా చాలా వృధా అయిపోతూ వచ్చింది, డబ్బు కూడా వృధా అయిపోతూ వచ్చింది. కానీ బాబా
పరిచయం యథార్థంగా ఎప్పటి వరకైతే లభించదో అప్పటి వరకు పూర్తి సుఖాన్ని పొందేది లేదు అంటున్నారు బాబా. కానీ డ్రామా అనుసారంగా ఈ భక్తి కూడా ఇలా జరగవలసింది. అయితే మందిరాలు నిర్మించడం కోసం, మూర్తుల్ని తయారు చేయడం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. అవి ఇరిగిపోతూ ఉంటాయి కూడా, మళ్ళీ దాన్ని తయారు చేస్తారంటున్నారు బాబా. వహాతో మందిర్ ఆదికి దర్కార్ నహి. మరి సతయుగంలో మందిరాల అవసరం ఉందా? దేవీ మూర్తులు ఉంటాయా? ఉండవంటున్నారు బాబా. వాటి అవసరమే లేదు. ఏబీ అభి స్మృతి ఆయి హై కి ఆधा कल భక్తి చల్తీ హై, ఆधा कल ఫిర్ భక్తి కా నామ్ నహి. ఇది కూడా స్మృతిలోకి వచ్చింది కదా పిల్లలైన మీకు. అర్ధకల్పం భక్తి నడవలసింది, మళ్ళీ మిగిలిన అర్ధకల్పం భక్తి యొక్క నామరూపాలే ఉండవు. బాప్ కితనీ స్మృతి దిలాతీ హే ఇస్ వెరైటీ జాడ్కి. ఈ వెరైటీ వృక్షం యొక్క విషయాలు ఎన్ని బాబా స్మృతి కలిగిస్తూ ఉంటారు. సిర్ఫ్ కలియుగ్ కి ఆయు హి 40,000 वर्ष हो, फिर तो क्रिस्टियन आदि की आयु भी बहुत बढ़ जाए. అంటే కలియుగం యొక్క ఆయుష్ ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటే మరి క్రిస్టియన్స్ యొక్క ఆయుష్ లేక వారి సంఖ్య ఇంకా ఇంకా పెరిగిపోవాలి కదా అంటున్నారు బాబా. बाप समझाते हैं क्रिश्चियन धर्म की इतनी ही लिमिट है, ये जानते हैं. क्राइस्त को कितना समय हुआ आके, पलाने को कितना समय हुआ धर्म स्थापन किए, लेकिन फिर जाएंगे कब? బాబా అర్థం చేయిస్తున్నారు. క్రిస్టియన్ ధర్మం యొక్క లిమిట్ అనేది కూడా ఉంటుంది కదా. వారు వచ్చి ఎంత సమయం అయ్యింది, ఎప్పుడు రావాలి, ఎంతమంది ఆ ధర్మానికి సంబంధించి రావాలి, ఇదంతా కూడా చాలా క్లియర్ గా ఉన్నటువంటి లెక్క అంటున్నారు బాబా. అయితే అందరూ వచ్చేస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? తప్పకుండా ముక్తిలోకే వెళ్ళవలసి ఉంటుంది. కల్ప్కి ఆయు హి లంబీ కర్ दी है ना. अभी तुम जानते हो ये तो विशेष की तैयारियां हो रही है, विनाश होना ही है. उन्होंने है సైన్స్ తుమ్హారీ హే సైలెన్స్. కల్పం యొక్క ఆయుష్ కూడా చాలా పెద్దగా చూపించేస్తారు. ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు నడుస్తుందని చెప్తారు. వినాశనం యొక్క తయారీలు అవుతున్నాయి ఒకవైపు. ఇది ఎంత వికారీగా అయిపోయిందో చూడండి. దీన్ని నిర్వీకారిగా తయారు చేయడం ఎవరిది బాధ్యత? ఒక్క బాబాది కదా. వారిదేమో సైన్స్ యొక్క అహంకారము, మీది సైలెన్స్ యొక్క అంటున్నారు బాబా. తుమ్ జితనా సైలెన్స్ మే జాయేంగే ఉతనా ఓ వినాశ్ కే లియే అచ్చి అచ్చి చీజే నికల్తీ రేతీ హే. మీరు ఎంత సైలెన్స్ లోకి వెళ్తూ ఉంటారో, అంటే రోజు రోజుకి మీ స్థితిని పరిపక్వంగా చేసుకుంటారో అంతగా మంచి మంచి వస్తువులు తయారవుతూ ఉంటాయంటున్నారు బాబా వినాశనానికి. ఇదైతే జరగవలసింది మహాపరివర్తన. दिन प्रतिदिन महीन चीजें बनाते रहती है, तुमको अंदर में खुशी होती है. बाबा तो हमारे लिए नई दुनिया बनाने आए हैं. రోజు రోజుకి ఏమవుతుందంట, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. మీకైతే లోపల చాలా ఖుషి ఉంటుంది కదా, బాబా మా కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారని. తో అబ్ హమ్ పురాణి దునియా మే తోడే హీ రహేంగే. कमाल है बाबा की. बाबा आपके स्वर्ग स्थापन करने की तो कमाल है. అయితే ఈ పాత ప్రపంచంలో ఇక ఉండేదైతే లేదు, మనం కొద్ది రోజులే. మరి బాబాది ఎంత అద్భుతం కదా. స్వర్గం కూడా అద్భుతం. బాబా తయారు చేసే స్వర్గం అద్భుతం, తయారు చేసే బాబా కూడా అద్భుతం. అభి తుమ్కో సారీ స్మృతి ఆయి హే, ఓ తో రచతా రచనా కే ఆది మధ్య అంతుకో జాన్తే హీ నహీ. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది కదా, అక్కడ వారైతే రచయిత రచన యొక్క జ్ఞానం తెలియనే తెలియదు, దీని యొక్క ఆది మధ్య అంత్యం ఏంటని. తుమ్ జాన్తే హో తుమ్ కితనీ రోషనీ మే హోనా, మనుష్యతో ఘోర అంధ్యారే మే హే పరక్ హేనా. మీరు ఎంత ప్రకాశంలో ఉన్నారో తెలుసా, మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. తేడా అయితే ఉంది కదా. జ్ఞాన్ అంజన్ సద్గురు దియా, అజ్ఞాన్ అంధ్యారా వినాశ్. భక్తి వాలే
ज्ञान को नहीं जानते, अभी तुम भक्ति को भी जानते हो, तो ज्ञान को भी जानते हो. చాలా తేడా ఉంది జ్ఞానంలో మరియు భక్తిలో అంటున్నారు బాబా. జ్ఞాన అంజనాన్ని సద్గురు వచ్చి ఇచ్చారు, దానితో అజ్ఞాన అంధకారం దూరం అయిపోయింది అనే గాయనం ఉంది కదా. అయితే ఇప్పుడు పిల్లలైన మీ భక్తి పూర్తయిపోయింది, అందుకు మీరు జ్ఞానీలుగా అయ్యారు. బాబా వచ్చి ఈ అద్భుతమైన జ్ఞానం ఇచ్చారనమాట. ఈ సమయంలో చూడండి, మొత్తం సృష్టి అంతా తమో ప్రధానంగా ఉంది. భక్తి ఎప్పుడు ప్రారంభమైంది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. బాప్ కబ్ జ్ఞాన్ దేతీ హే, పూరా కబ్ హోగా, సబ్ స్మృతి హేనా, నెంబర్ వార్ తో హీ హే, కిస్కో బహుత్ స్మృతి హే, కిస్కో కమ్ హే. అయితే బాబా ఎప్పుడు వస్తారు, ఎప్పుడొచ్చి జ్ఞానం ఇస్తారు, ఈ జ్ఞానం ఎప్పుడు పూర్తవుతుంది, ఇవి కూడా బాబా మనకి స్మృతి కలిగించారు. అది కూడా స్మృతి కలిగించారు భలే, అందరికీ ఒకేలా గుర్తుండవు, నెంబర్ వారి అంటున్నారు బాబా. కొంతమందికి అన్ని చాలా ఎక్కువ స్మృతి ఉంటాయంట బాబా చెప్పిన జ్ఞానం, కొంతమందికి తక్కువగా స్మృతి ఉంటుంది అంటున్నారు బాబా, మర్చిపోతూ ఉంటారనమాట పిల్లలు. జిన్హోంకో బహుత్ స్మృతి రేతీ హే ఓ ఊంచ్ పద పాయింగే. ఎవరికైతే చాలా ఎక్కువ స్మృతి ఉంటుందో బాబా ఇచ్చే జ్ఞానం, బాబాని ఎక్కువ స్మృతి చేస్తారో వారు ఉన్నతమైన పదవి పొందుతారు. స్మృతి రేహే తబ్ ఔరోం కో భీ సమజాయేంగే. స్మృతి ఉంటే కదా ఇతరులకు మీరు చెప్పగలరు, లేకపోతే ఏం చెప్తారు. వండర్ఫుల్ స్మృతి హేనా, ఆగే తుమ్హారీ బుద్ధి మే క్యా తా, భక్తి జప్ తబ్ తీర్థ కర్నా మాతా టేక్నా సారీ తిప్పड़ ही घिस गई है. భక్తి కి స్మృతి और జ్ఞాన్ మే కితనా ఫరక్ హే. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది, అద్భుతంగా మీరు బుద్ధిలో ఉంచుకోవాలి అంటున్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారనమాట, ఇంతకు ముందు మీ బుద్ధిలో ఏముండేది, ఇప్పుడు ఏముంది. భక్తి, జపతపోదులు, తీర్థయాత్రలు చేయడం, అందరికీ నమస్కరించడం, ఆ మన అంటే నుదుట కూడా అరిగిపోయింది అంటున్నారు బాబా. మీరు మొక్కి మొక్కి తిరిగి తిరిగి పాదాలు కూడా అరిగిపోయాయి, మీ నుదుట కూడా అరిగిపోయింది. అయితే భక్తికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. తుమ్ అభి భక్తి కో జాన్తే హో క్యూంకి శురూ సే భక్తి కి హే. భక్తి ఏంటనేది ఇప్పుడు కంప్లీట్ గా మీకు తెలిసింది, ఎందుకంటే భక్తి ప్రారంభించిందే మీరు కదా. जानते हो, हमने पहले पहले शिव की भक्ति की, फिर देवताओं की, और कोई को भी स्मृति नहीं है. तुमको रचता के आदि मध्य अंत भक्ति आदि की सब स्मृति है. आधा कल भक्ति करते करते గిరితే హీ ఆయే హో. అన్ని మీకు స్మృతిలోకి వచ్చాయి. ప్రారంభంలో మేము ఏం చేస్తాం, అసలు బాబా లభించక ముందు భక్తి ప్రారంభించిందే మీరు, అది కూడా శివ బాబా పూజ. తర్వాత దేవతలందరినీ పూజించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎంతమంది దేవతలు అయిపోయారు, లెక్కే లేదు. 33 కోట్ల మంది దేవతలు అని ఏదైతే సంఖ్య ఉందో అందరి స్మరణ జరుగుతుంది, అందరి పూజలు జరుగుతాయి అంటున్నారు బాబా. ఇవన్నీ బాబా మనకి స్మృతి కలిగిస్తున్నారనమాట. మీకైతే రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యం ఏంటనేది తెలిసింది కదా. అయితే భక్తి చేస్తూ చేస్తూ ఉన్నతిలోకైతే వెళ్ళలేదు, దిగుతూనే వచ్చారంటున్నారు బాబా. अभी तो दुख के पहाड़ गिरने वाला है, तुम बच्चों को पुरुषार्थ करना है. ये गिरने से पहले हम యాత్ర से వికర్మ వినాశ్ కరే. ఇప్పుడు దుఃఖం యొక్క పర్వతాలే పడనున్నాయి, కాబట్టి పురుషార్థం చేయండి. బాబా పిల్లల చేత పురుషార్థం చేయించడానికి వచ్చారు. ఇవి పడేదానికి ముందే, అంటే వినాశనానికి ముందే మీరు స్మృతి యాత్రలో పర్ఫెక్ట్ గా తయారవ్వాలి, పరిపక్వంగా అయిపోవాలి అంటున్నారు. వికర్మల్ని వినాశనం చేసుకోవాలి. సబ్కో తుమ్ యహీ సమझाते हो, तुम्हारे पास हजारों आती है, तुम मेहनत करते हो भाई बहनों को रास्ता बताने की. మీరు అందరికీ ఇదే అర్థం చేయిస్తారు, మీ దగ్గరికి ఎంతో మంది వస్తారు, మీరు చాలా శ్రమిస్తూ ఉంటారు మీ సోదర సోదరీలకు మార్గాన్ని చెప్పడం కోసం. జ్ఞాన్ और भक्ति की स्मृति आई है. कोया
तुम सारे ड्रामा को నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్ జాన్ గయే హో. అంటే జ్ఞానం మరియు భక్తి యొక్క స్మృతి కూడా బాబా మీకు కలిగించారు. అంటే ఈ డ్రామా అనేది ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతం. ప్రతి ఒక్కరూ ఈ డ్రామాలో పాత్రలు అభినయిస్తున్నారంటున్నారు బాబా. అనంతమైన డ్రామా అన్నమాట. ఈ డ్రామాను కూడా నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగానే తెలుసుకుంటారు. జో జితనా అచ్చి రీతి జాన్తే హే ఓ సమझा भी सकते हैं. ఎవరు ఎంత మంచి రీతిగా దీన్ని అర్థం చేసుకుంటారు వారు ఇతరులకి అర్థం చేయించగలరు కూడా. మనం అర్థం చేసుకోగలిగితేనే కదా ఇతరులకి చెప్పగలం. समझाना तो बच्चों की है, गायन भी है संसोस फादर. बाप बच्चों को समझाएंगे, बच्चे फिर और भाइयों को समझाएंगे. అయితే అర్థం చేయించడం పిల్లల పని కదా. గాయనం కూడా ఉంది. తండ్రిని ప్రత్యక్షం చేసేదెవరు? పిల్లలు. బాబా పిల్లలకు అర్థం చేయించారు, పిల్లలు మీ సోదర సోదరీలకు అర్థం చేయించాలి. ఆత్మకు సమझाते हो ना, భక్తి సే ఏ జ్ఞాన్ బిల్కుల్ న్యారా హే. అయితే మీరు సర్వాత్మలకు ఈ విషయం చెప్తూ ఉంటారు, జ్ఞానపు విషయాలు. భక్తితో జ్ఞానం పూర్తిగా అతీతమైనది అంటున్నారు బాబా. రెండు వేరు వేరు. గాయన్ బి హేనా, ఏక్ భగవాన్ ఆకర్ సబ్ భక్తుం ఫల్ దేతీ హే. గాయనం కూడా ఉంది, భగవంతుడు ఒక్కరే వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారు అని. ఆ ఫలమే జ్ఞానం. ఏక్ బాప్కే సబ్ బచ్చే హే. బాప్ कहते मैं सब बच्चों को शांतिधाम सुखधाम में ले जाता हूं. ఒక్క బాబాకు సర్వాత్మలు సంతానము అన్నమాట. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, పిల్లలందరినీ నేను శాంతిధామం మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళిపోతానంటున్నారు బాబా. కల్ప కల్పక ఏ జ్ఞాన్ బి తుమ్కో అభి హే వహా నహీ హోగా. అయితే కల్ప కల్పాంతరాల జ్ఞానం ఇప్పుడు మీకు లభించేస్తుంది. సత్యుగంలో వచ్చి బాబా జ్ఞానం ఇస్తారా? ఇవ్వరు కదా. అక్కడ జ్ఞానం యొక్క విషయం ఏం తెలియదు మీకు అంటున్నారు బాబా. तुम पतित बनते हो तो पावन बनाने के लिए बाप तुम पर कितना मेहनत करती है. इसीलिए गायन है कुर्बान जावम वारी जावम. किस पर? అక్కడ ఎంత ఉన్నతమైనటువంటి ప్రపంచం, ఎంత పవిత్రత ఉంటుంది. అందరూ పావనమైన వారే ఉంటారు సతయుగంలో. ఇప్పుడు మీరు పతితం నుండి పావనంగా అవుతున్నారు. అయితే దీనికోసం బాబా ఎంత శ్రమ చేస్తున్నారు మనల్ని ఆ విధంగా తయారు చేయడం కోసం. అందుకే గాయనం ఉంది, బాబా మీరు వస్తే మీ పైన బలిహారం అయిపోతాము అని. ఈ బలిహారం యొక్క విషయం ఇప్పటిదే అంటున్నారు బాబా. దీన్ని భక్తి మార్గంలో ఏం చేసేసారు? బలి అని దాన్ని మార్చి పశువుల్ని వాటిని బలి ఇస్తూ ఉంటారన్నమాట. అంటే ఏ విషయాన్ని ఎలా మార్చేస్తారో చూడండి. మనం పరమాత్మకు సర్వ సమర్పణ అయిపోవాలి. అంటే వారి వారిగానే ఉండాలి. అంతేకాని ఇక్కడ పేకలు కట్ చేసేదేమి లేదు కదా, సంహరించేది లేదు అంటున్నారు బాబా. ఎవరిపైన బలిహారం అవ్వాలి? బాబా పైన బలిహారం అవ్వాలి. फिर बाप मिसाल बताते हैं ए कुर्बान कैसे गया, ఫాలో ఇస్ శాంపుల్ కో కరో. బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ బాబా యొక్క ఉదాహరణ. వీరు ఎలా బలిహారం అయ్యారు, ఎలా బాబా వారిగా అయ్యారు అంటే వీరిని మీరు అనుసరించవచ్చు. ఈ విషయంలో ఉదాహరణగా తీసుకోవచ్చు. యహి ఫిర్ లక్ష్మీనారాయణ బంతే హే. మళ్ళీ ఈ మమ్మ బాబాలే లక్ష్మీనారాయణలుగా అవుతున్నారు. అంతగా బలిహారం అయ్యారు కాబట్టి బాబా పైన. అగర్ ఇతనా ఊంచ్ పద్ పానా హై తో ఐసా కుర్బాన్ జానా హేనా. ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఈ విధంగా బలిహారమై చూపించాలి కదా. సావుకార్ కభీ కుర్బాన్ హో నా సకే, యహా తో స్వాహా కర్నా పడే. సావుకార్లు ఎప్పుడు బలిహారం అవ్వలేరు. ఎక్కడైతే సర్వ సమర్పితం కావాలి. साहूकार को स्मृति जरूर आएगी. गायन भी है ना, अंतकाल जो स्त्री सिमरे इतने सब पैसे क्या करेंगे. అయితే సాహుకారులకి చాలా గుర్తొస్తూ ఉంటాయంట సంపాదన, అవి ఇవి ఎలా దాచిపెట్టుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి అని. గాయనం కూడా ఉంది కదా.
అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీ స్మరణ చేస్తారు, వేశ్యయోనిలో జన్మిస్తారు అని. అలా అంతిమ సమయంలో ఏ స్మరణ కలిగితే దానిలానే జన్మ అనేది లభిస్తుందంట. కాబట్టి ఎవరి స్మరణ చేయాలి మనం? ఎవరిని స్మృతి చేయాలి? ఒక్క బాబాని తప్ప ఇంకెవరిని స్మృతి చెయ్యకూడదు అంటున్నారు బాబా. ఎంత పైసలు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, ఏం చేసుకుంటారు ఇదంతా? మట్టిలో కలిసిపోవలసిందే. कोई लोग ही नहीं, क्योंकि सब खत्म हो जाना वाला है. मैं भी लेकर क्या करूंगा, శరీర్ సహిత్ సబ్ కుచ్ కలాస్ హోనా హే. బాబా చెప్తున్నారు, ఎవరు ఉండేదే లేదు ఈ పాత సృష్టిలో, అంతా స్వాహ కాబోతుంది ఈ శరీరాల సైతంగా అంటున్నారు బాబా. ఒకవేళ ఆ వినాశనం అయిపోయే సమయంలో అంతా బాబాకి ఇచ్చేద్దాము అనుకుంటున్నారా? ఆ టైంలో నేను మాత్రం తీసుకుని ఏం చేస్తాను అంటున్నారు. శరీరాలతో పాటు అంతా ఈ మట్టిలో కలిసిపోవలసిందే. ఆప్ ముయే మర్ గయి దునియా, ఏ ధన్ ఆది కుచ్ భీ నహీ రహేగా. మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమే మరణిస్తుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ ధనము సంపద ఏమీ మిగిలి ఉండేది లేదు, అంతా వినాశనం అయిపోతుంది. बाकी गरुड़ पुराण आदि में तो रोचक बातें डाल दी है डराने के लिए. అక్కడ గరుడ పురాణము అనేసి అందులో చాలా శిక్షలతో కూడిన విషయాలు ఉంటాయని, భయపెట్టడం కోసం భయానక విషయాలు రాశారంటున్నారు. बाप कहते हैं ये शास्त्र आदि है भक्ति मार्ग के. आधा कल भक्ति मार्ग चलता है जबकि रावण राज होता है. कोई से पूछो रावण कब से जलाते हो तो कहेंगे परंपरा से. బాబా చెప్తున్నారు, శాస్త్రాలు మొదలైనవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని మీరు అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? భలే భక్తి మార్గం అర్ధకల్పం నడుస్తుంది, కానీ ఈ రావణుణ్ణి ఎప్పటి నుండి కాల్చడం స్టార్ట్ చేస్తారు అంటే పరంపర అనేస్తారు. अरे परंपरा से तो रावण होता ही नहीं, मालूम ही नहीं है तो कह देते हैं परंपरा. పరంపర నుండి రావణుడు లేరు, తెలియకపోతే ఏమనేస్తారు మరి? పరంపర అనేస్తారు. ఎప్పటి నుండో ఇది కొనసాగుతుంది అని. పనాలా సమయం నుండి అని చెప్పగలరా వారు? జ్ఞానం లేదు కదా. तुम बच्चों को अब स्मृति आई है, रावण राज कब से शुरू होता है, रचता रचना का राज भी तुम समझते हो. పిల్లలైన మీకు అన్ని స్మృతి కలిగిస్తున్నారనమాట బాబా. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది, రచయిత రచన యొక్క ఈ రహస్యం ఏంటనేది బాబా చెప్తున్నారు. अब बाप कहती है बच्चे मामेकम याद करो तो पाप कटे. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి, మీ పాపాలు తొలగిపోతాయి. ఏక్ దోకో యహీ సావధానీ దేతే రహో, घूमते फिरते आपस में जाओ तो भी ये बातें करो. सारा झुंडा तुम्हारा इस याद की अवस्था में चक्र लगाए तो तुम्हारे शांत का प्रभाव बहुत पड़ेगा. ఒకరికి ఒకరు ఇదే స్మృతి కలిగించుకోండి. నడుస్తూ తిరుగుతూ వాకింగ్ చేస్తూ కూడా భలే పరస్పరం కలిసి ఉండండి, కానీ ఈ విషయాలు, జ్ఞానపు విషయాలు చర్చించుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. అంటే మొత్తం గుంపు గుంపులుగా వెళ్తూ ఉంటారు కదా ఎక్కడికైనా, అలాంటప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు కాకుండా బాబా చెప్పిన విషయాలు ఒకరికొకరు స్మృతి కలిగించుకోండి అంటున్నారు. లేకపోతే శాంతిగా ఉండి బాబా స్మృతిలో ఉండొచ్చు మీరు. ఆ శాంతి యొక్క ప్రభావం నలువైపులా చలపడుతుంది అంటున్నారు. फादरी लोग भी बहुत साइलेंस में जाती है క్రైస్త కి యాద్ మే. ఉదాహరణ చెప్తున్నారు బాబా. ఫాదర్స్ ఉంటారు కదా, చర్చ్ ఫాదర్స్, వారు కూడా చాలా సైలెన్స్ లో వాకింగ్ చేస్తూ ఉంటారంట ఆ క్రీస్తు యొక్క స్మృతిలో అన్నమాట. कोई तरफ देखे भी नहीं, तुम तो यहाँ बहुत याद में रह सकते हो, बहुत अच्छा వాయుమండల్ है. అంటే వారు ఎవరి వైపు చూడరు కూడా అంట, అలా సైలెన్స్ గా ఉంటారనమాట. అలా మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మీరు మధుబన్లో ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, బాబా స్మృతిలో ఉంటారు. చాలా మంచి వాతావరణం ఉంది కదా మధుబన్లో.
बाहर में तो बहुत चीची वायुमंडल रहता है, इसलिए सन्यासियों के आश्रम भी बहुत दूर दूर होते थे. బాబా చెప్తున్నారనమాట. బయట వాతావరణం చాలా వికారిగా తయారైపోయి ఉంది కదా, అందుకే సన్యాసులు కూడా తమ ఆశ్రమాలు నగరాలకు చాలా దూరంగా ఉంచుకునేవారు. తుమ్హారా తో హే హి బేహద్ కా సన్యాస్, మీది ఉన్నదే అనంతమైన సన్యాసం. మీరు నగరాలకు దూరంగా అడవుల్లో ఉండే అవసరం లేదు. బుద్ధి ద్వారా మీ సన్యాసం అంటున్నారు బాబా. పురాణీ దునియా అబ్ గయి హీ గయి, ఏ కబ్రిస్తాన్ హే ఫిర్ పరిస్తాన్ హోనా హే. పాత ప్రపంచం సమాప్తి అయ్యేదే ఉంది, ఇది కబ్రిస్తాన్, శ్మశాన వాటిక. బాబా చెప్తున్నారు మళ్ళీ ఇదే పరిస్తాన్ గా అయ్యేది ఉంది. వహా హీరే జవహరం కే మహల్ బనేంగే, ఏ లక్ష్మీనారాయణ్ పరిస్తాన్ కే మాలిక్ తేనా. అక్కడ వజ్ర వైడూర్యాలతో కూడిన మహల్స్ ఉంటాయి. బాబా చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణలు పరిస్తాన్కి మాలికలుగా ఉండేవారనమాట. అబ్ నహీ హేనా, ఇప్పుడైతే అలా లేరు. బాప్ कहते हैं मैं कल्प के संगम युगे आता हूं, ఏ సారా చక్ర రిపీట్ హోతా హే రేతా హే. బాబా చెప్తున్నారు నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను, ఇది రిపిటేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట చక్రం. इस समय तुमको सब स्मृति आई है, जबकि बाप ने स्मृति दिलाई है, आगे कुछ भी बुद्धि में नहीं था. ఈ సమయంలో మీకు అన్ని స్మృతి కలిగిస్తున్నారు బాబా. బాబా స్మృతి కలిగించారు అంటే అవి గుర్తించుకోవాలి కదా, మర్చిపోకూడదు. ఇంతకు ముందు ఏవి మీ బుద్ధిలో ఉండేవి కాదు, ఇప్పుడు అన్ని విషయాలు బుద్ధిలోకి వచ్చాయి కదా. इस स्मृति के नशे में जब रहेंगे तो किसको उस खुशी से समझा भी सकेंगे. स्मृति में रहते तुम्हारे घर बार संभालना है. ఈ స్మృతిలో ఉంటే ఆ నషతో మీరు ఎవరికైనా ఖుషీగా అర్థం చేయించగలరు. బాబా చెప్తున్నారనమాట, బాబా చెప్పిన విషయాలన్నీ స్మృతిలో ఉంచుకొని మీరు మీ ఇల్లు వాకిలి సంభాలించండి, వ్యాపార వ్యవహారాలు చేసుకోండి. अच्छा, सदा स्मृति के नशे में रहने वाले मीठे मीठे रूहानी बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, ड्रामा के आदि मध्य अंत को अच्छी तरह समझ स्मृति में रख दूसरों को भी स्मृति दिलानी है. ज्ञान अंजन देकर अज्ञान अंधेरे को दूर करना है. మొదటి పాయింట్, డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకొని స్మృతిలో ఉంచుకొని ఇతరులకి కూడా స్మృతి కలిగించే. మీరు అర్థం చేసుకొని గుర్తించుకొని ఇతరులకు కూడా స్మృతి కలిగిస్తూ ఉండండి. జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధ్యార అంటే అంధకారాన్ని దూరం చేయాలి. జ్ఞాన అంజనం అనేటటువంటి ఈ మహాప్రసాదం ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి. दूसरा, ब्रह्मा बाप समान कुर्बान जाने में पूरा फॉलो करना है. शरीर सहित सब खलास हो जाना है, इसलिए इससे पहले ही जीते जी मरना है, ताकि अंत समय में कुछ भी याद ना आए. రెండో పాయింట్, బ్రహ్మా బాబా సమానంగా బలిహారం అవ్వాలి. ఇందులో బాబాని ఫాలో చేయండి. ఇలా బలిహారం అయ్యే విషయంలో బ్రహ్మా బాబాని అనుసరించండి. ఈ శరీరంతో పాటు అన్ని స్వహ అయ్యేది ఉంది కాబట్టి దానికంటే ముందే జీవిస్తూ మరణించండి అంటున్నారు బాబా. అంటే అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతి కలిగేలా మీ స్థితిని తయారు చేసుకోండి, ఇంకేమీ గుర్తు రాకూడదు. భక్తిలో కూడా చాలా మహిమ ఉంది, గాయనం చేస్తారు.
అంతిమ సమయంలో భగవంతుని స్మృతిలో శరీరం విడిచిపెట్టినట్లయితే వారిది మహాన్ భాగ్యము అని చెప్తారు. మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. वरदान विशेषता के संस्कारों को नेचुरल नेचर बनाए, साधारणता को समाप्त करने वाले मर जीव भव. ఈరోజు వరదానము విశేషత యొక్క సంస్కారాన్ని నేచర్గా తయారు చేసుకొని సాధారణత అనేది సమాప్తి చేసే మన జీవులుగా తయారు కండి. విశేషత అనేది మీ సంస్కారం అయిపోవాలి, అంటే సహజ స్వభావం అయిపోవాలి. సాధారణత అనేది సమాప్తి చేయండి, వారే మన జీవ ఆత్మలు అంటున్నారు బాబా. जो नेचर होती है वो स्वतः अपना काम करती है, सोचना बनाया ये करना यही नहीं पड़ता है. ఏదైతే నేచర్ అనేది ఉందో మనకి అది సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. దానికోసం ఆలోచించడం, దానికి ప్లాన్ తయారు చేయడం అనేదేమీ ఉండదు. ऐसा मरजीव जन्मदारी ब्राह्मणों की नेचर ही है విశేష్ ఆత్మకే విశేషతకి. మరి ఇలాంటి మరజీవ జన్మదారి అయిన బ్రాహ్మణుల యొక్క నేచర్ ఏంటి? విశేషత అంటున్నారు. విశేష ఆత్మల యొక్క మీ నేచర్ కూడా విశేషమైనది. ఏ విశేషతకే సంస్కార్ నేచురల్ నేచర్ బన్ జాయి. ఈ విశేషత అనే సంస్కారం నేచురల్ నేచర్గా తయారైపోవాలి. और हर एक के दिल से निकले कि मेरी ఏ నేచర్ హే, అంటే ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది రావాలి, నా నేచరే ఇది విశేషత అని. సాధారణత फास्ट ही नेचर है ना, अभी अभी की नहीं, क्योंकि नया जन्म ले लिया तो नए जन्म की नेचर విశేషత है, సాధారణత नहीं है. ఈ సాధారణత అనేది ఫాస్ట్ యొక్క నేచర్, ఇంతకు ముందు నేచర్ అన్నమాట. మరి ఇప్పుడు కొత్త జన్మదారులు కదా మీరు, బ్రాహ్మణ జన్మ తీసుకున్నారంటే కొత్త జన్మ లభించినట్లు. కాబట్టి మీ జన్మ కొత్తదే అయినప్పుడు నేచర్ కూడా విశేషమైనటువంటి నేచర్గా తయారు చేసుకోండి. సాధారణత అనేది సమాప్తి అయిపోవాలి అంటున్నారు. స్లోగన్ रॉयल वह है जो सदा ज्ञान रत्नों से खेलती है, पत्थरों से नहीं. సదా జ్ఞాన రత్నాలతో ఆడుకునే వారిని రాయల్ వారు అంటారు అన్నమాట. రాళ్లతో ఆడకూడదు. రాళ్ళు, మట్టి ఇవన్నీ కూడా దేహ అభిమానానికి, దేహ అహంకారానికి గుర్తు. కాబట్టి మీరు సదా జ్ఞాన రత్నాలతో ఆడుకోండి అంటున్నారు. ఇప్పుడు రాయల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు మట్టిలో రాళ్లల్లో తిరుగుతారా? లేదు, చాలా రాయల్గా ఉంటారు, కాస్త కూడా ధూళి అంటనివ్వరు. అలా మీరు దేహ అభిమానము, దేహ భ్రాంతి అనే ధూళిని అంటనివ్వకుండా జ్ఞాన రత్నాల స్మరణ జరుగుతూ ఉన్నట్లయితే లోపల జ్ఞానపు విషయాలు మీ ఖాతాలో జ్ఞాన రత్నాలు నిండిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా. కాబట్టి రాయల్ ఆత్మలు కదా మీరు. మీ ఆటలు కూడా రత్నాలతోనే ఉండాలి అంటున్నారు. ఈరోజు బాబా విశేషంగా బాబా ఈ సంగమ యుగంలో మనకన్నీ స్మృతి కలిగిస్తున్నారు. వాటి స్మరణ చేస్తూ ఉన్నట్లయితే చాలా ఖుషి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేవారమి, ఎంత శ్రమించేవారమి, భక్తి చేసేవారమి, యజ్ఞ తపోదులు చేసేవారమి, గుమ్మంలో మనం వంగి నమస్కారాలు చేసేవారమి, మన నుదుటి కూడా అరిగిపోయింది. కానీ ఇవన్నీ చేసినప్పటికీ ఏమైనా ఉన్నతిలోకి వెళ్ళామా అంటే లేదు, ఇంకా డౌన్ అవుతూనే వచ్చారు. ఇప్పుడు బాబా మనకి ఎలాంటి స్మృతి కలిగించారు? మీరే ఎంత ఉన్నతమైన దేవతలుగా ఉండేవారు,
మళ్ళీ ఆ దేవతల యొక్క భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలా దేవతలుగా అయ్యే ఉపాయం ఏంటి అనేది బాబా చెప్తున్నారు. నన్నొక్కరినే మీరు స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న అపవిత్రత, సర్వ పాపాలు భస్మం అయిపోతాయి. మళ్ళీ మీరు దేవతలుగా అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. మీ పాపాలన్నీ కట్ అయిపోతే ఖుషి కూడా ఉంటుందంట. ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. కాబట్టి బాబా భక్తిలో ఏం చేశారు, జ్ఞానీలుగా ఉన్నటువంటి దాని ప్రాలబ్ధం ఏంటి అన్ని స్మృతి కలిగిస్తున్నారనమాట ఈరోజు. అవన్నీ స్మరణ చేస్తూ మీ బుద్ధిలో ఉంచుకోండి. అప్పుడు మీరు ఇతరులకి మంచి రీతిగా అర్థం చేయించగలరు. మీకే అర్థం కాలేదు, మీకే స్మృతిలో లేవు, గుర్తు లేవు అంటే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు? ఇది చదువు కదా, మర్చిపోకూడదు అంటున్నారు బాబా. మీరు చదువుకొని రాజ్య భాగ్యాన్ని పొందాలి. బాబా మంచి ఛాన్స్ ఇచ్చారు కదా. కాబట్టి ఈ వ్యాపారం, అక్కడ వ్యాపారస్తులు ఉంటారు. తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమే వారి లక్ష్యం. అలా ఈ ఆత్మిక వ్యాపారం యొక్క లక్ష్యం ఏం కావాలి? జ్ఞాన రత్నాలను నెమరు వేస్తూ ఇతరులకి దానం చేస్తూ ఉండాలంటున్నారు బాబా. అప్పుడు ఉన్నతమైన పదవి పొందుతారు. అయితే ఆ గుర్తించుకోవడంలో కూడా నెంబర్ వారీగా ఉన్నారంట. అందుకు పదవులు కూడా వెరైటీ ఉంటాయి అంటున్నారు బాబా ఈరోజు. ఎంత వీలైతే అంత బాబాని అనుసరించండి. బ్రహ్మ బాబా ఉదాహరణ చెప్తున్నారనమాట. ఎంత బలిహారం అయిపోయారు బ్రహ్మ బాబా. ఇందులో మీరు బ్రహ్మ బాబాని చూసి అనుసరించవలసినది ఎంతైనా ఉంది. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేటటువంటి జ్ఞాన అంజనాన్ని అందరికీ ఇస్తూ ఉండండి అంటున్నారు బాబా. ఇంకా విశేషత అనేది మీ సంస్కారంగా అయిపోవాలి. అంటే నేచర్గా అయిపోవాలి. సాధారణత అనేది సమాప్తి అవ్వాలి. ఎందుకంటే మీకు కొత్త జన్మ లభించింది కాబట్టి కొత్త అలవాటుని కూడా మీదిగా చేసుకోండి. పాతవి ఎందుకు మళ్ళీ మళ్ళీ రాణిస్తారు అలవాట్లు అంటున్నారు బాబా. సాధారణత అనే అలవాటు సమాప్తి అయిపోవాలి. విశేషత అనే అలవాటుని మీదిగా చేసుకోండి. ఒక స్లోగన్లో రాయల్ అని ఎవరిని అంటారు? సదా జ్ఞాన రత్నాలతో ఆడుకునే వారిని. మట్టితో ఆడేవారిని, రాళ్లతో ఆడేవారిని రాయల్ అని అనరు. ఓం శాంతి. से प्यार मानो कर ले प्रभु से प्यार, कर ले प्रभु से प्यार मानो कर ले प्रभु से प्यार। बीता जाए जीवन तेरा, बीता जाए जीवन तेरा, मत कर सोच विचार रे, मत कर सोच विचार। कर ले प्रभु से प्यार ओ मानव, कर ले प्रभु से प्यार। बीता बचपन गई जवानी, बूढ़ा हो फिर खत्म कहानी। बीता बचपन गई जवानी, बूढ़ा हो फिर खत्म कहानी। रंक हो या राजा रानी, रही ना
निशानी, रही ना उनकी कोई निशानी। किसका तुझे इंतजार मानव, किसका तुझे इंतजार, किसका तुझे इंतजार मानव, किसका तुझे इंतजार। कर ले प्रभु से प्यार ओ मानव, कर ले